గైస్, నేను మీ గణేష్ని. ఈ వీడియోలో నా చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ రొటీన్ చూపిస్తాను. జిమ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. గాయస్, ఈరోజు వర్కౌట్ చెస్ట్ కేబుల్ ఫ్లైతో స్టార్ట్ చేశాను. ఇది చెస్ట్ మజిల్ని యాక్టివేట్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్. స్లోగా కంట్రోల్ రెప్స్ చేసి మజిల్ కాంట్రాక్షన్ మీద ఫోకస్ చేశాను. ఇక్కడ టోటల్గా 3 సెట్స్ చేసి ఈ వేరియేషన్ని ఎండ్ చేశాను. కేబుల్ ఫ్లైస్ తర్వాత ఫ్లాట్ బార్బుల్ బెంచ్ ప్రెస్కి వెళ్ళాను గాయస్. ఫస్ట్ సెట్ లైట్ వెయిట్తో స్టార్ట్ చేసి ప్రాపర్ ఫామ్ మీద ఫోకస్ చేశాను. కంట్రోల్తో రెప్స్ చేసి చెస్ట్ మజిల్ని ఫుల్లీ ఎంగేజ్ చేశాను. తర్వాత వెయిట్ని గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసి హెవీ సెట్స్కి వెళ్ళాను. సేఫ్టీ కోసం స్పాట్ తీసుకొని 70 kgsతో ఫైనల్ సెట్ని కంప్లీట్ చేశాను. ఇలా 3 సెట్ చేసి ఈ వేరియేషన్ కూడా కంప్లీట్ చేశాను గాయస్. ఫ్లాట్ బెంచ్ ప్రెస్ తర్వాత ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేశాను. ఈ వర్కౌట్ అప్పర్ చెస్ట్ డెవలప్మెంట్కి చాలా ఎఫెక్టివ్. నార్మల్ వెయిట్స్తో స్టార్ట్ చేసి డంబుల్స్ని ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో ప్రెస్ చేశాను. బ్యూటీ బ్యాలెన్స్ అండ్ మజిల్ కంట్రోల్ మీద ఫోకస్ చేశాను. నెక్స్ట్ సెట్ ఏమో హెవీ డంబుల్స్ చేసిన. మీరు కూడా ఇట్లా హెవీ డంబుల్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే షోల్డర్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఇది మన అప్పర్ చెస్ట్ని మంచిగా టార్గెట్ చేస్తూ మన అప్పర్ చెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ సైజ్ బిల్డ్ చేయడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది. దీంతో ఇంకా ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్ కంప్లీట్ చేసిన. చెస్ట్ వర్కౌట్లో డంబుల్ ఫ్లైస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఇది చేసేటప్పుడు మనం స్లో అండ్ కంట్రోల్తో చేయాలి. ఇది చెస్ట్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మిడిల్ చెస్ట్కి మధ్యలో లైన్ కనిపించడానికి కూడా ఈ వేరియేషన్ చాలా హెల్ప్ అవుతుంది. దీంట్లో మనం ఈగో లిఫ్టింగ్ చేయకుండా మంచిగా చేయాలి. చెస్ట్ వర్కౌట్ ఎండింగ్లో డిప్స్ చేశా గైస్. ఈ ఎక్సర్సైజ్ చెస్ట్ అండ్ ట్రైసెప్ని స్ట్రాంగ్గా టార్గెట్ చేస్తుంది. ఇది చేసేటప్పుడు మనం కొంచెం ముందుకు లీన్ అయ్యి కంట్రోల్ రెప్స్ చేయాలి. ఇది కూడా ఒక 3 సెట్ చేసి నెక్స్ట్ ఏమో ట్రైసెప్స్కి ఒక 3 వేరియేషన్ చేసిన. చెస్ట్ వర్కౌట్ తర్వాత ట్రైసెప్స్కి కేబుల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేసిన. ఈ వర్కౌట్ మీరు చేసేటప్పుడు స్లోగా పర్ఫామ్ చేయండి, ఎల్బోస్ని ఫిక్స్ చేయండి అండ్ క్లీన్ రెప్స్ చేయండి. తర్వాత ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేసిన. మీరు కూడా మీ వర్కౌట్లో ఈ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ని యాడ్ చేసుకోండి. ఈ ఎక్సర్సైజ్ ట్రైసెప్ లాంగ్ హెడ్కి చాలా బాగా టార్గెట్ చేస్తుంది. ఎల్బోస్ని కొంచెం స్టేబుల్గా పెట్టండి. స్లో అండ్ కంట్రోల్ రెప్స్ తోటి మీరు కూడా చేయండి. ఇట్లా ట్రైసెప్ లాంగ్ హెడ్ మంచిగా టార్గెట్ అవుతుంది. ఇదే నా లాస్ట్ వేరియేషన్, కేబుల్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. దీంతో నా చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ కంప్లీట్ చేసిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. జిమ్కి వెళ్ళు బ్రదర్.